హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, అందరికీ వందనాలు. మిత్రులందరికీ మరొకసారి పలకరింపుగా గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అన్నీ ఉన్నాయో లేవో తెలియదు, కానీ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా వచ్చిన కులాల కంటే మొన్నటి సీప్ తీసుకొచ్చిన 242 కులాలలో రెవెన్యూ శాఖ ఏ సర్టిఫికేట్ ఎవరెవరికి ఇవ్వాలి, ఎంతెంతమంది ఉన్నారు, వాళ్ళ వృత్తులు ఏంటి అని చెప్పడంలో భాగంగానే ఎంఆర్పిఎస్ తీసుకున్నది నిర్ణయం ప్రకారంగా చేసిన ఉద్యమంలో భాగంగా గ్రూపులుగా మార్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పి ఎస్సీలను ఉపవర్గీకరణ చేసిరు. అందులో గ్రూప్ 1 అయిపోయింది. గ్రూప్ 2లో కూడా ఒక 4 కాస్ట్లు చేసుకున్నాం. జనం చూశారు. బహుశా ఏమీ అర్థం కాని ఒక నిరుపేద ఉపకులం వ్యక్తి కొంచెం అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇవాళ కూడా ఒక 4 చేద్దాం. దయచేసి వినండి, మా రెవెన్యూ మిత్రులు కూడా వినాలి. ఇవాళ చండాల అంటే ఒక అవమానకరమైన పదం. అది ఒక మనిషిని అతను చేసే యాక్టివిటీ చెడు పని చేస్తున్నాడు అనేదానికి చండాల అనేదానికి ఒక నియరెస్ట్గా ఉండి ఆ చేస్తున్న పనిని చండాల అంటే ఆడ ఒక కులం అనేది ఉంది. ఆ పని చేసేవాడు అది చేసి చండాలమైన పని. ఆయన ఒక మనిషి, ఆయనకు ఒక కుటుంబం ఉంటుంది, అతనికి ఒక ఆత్మగౌరవం ఉంటుంది, అతను కూడా మనిషి అని గుర్తించడానికి సాటి మనిషి అతను అవమానించడం. అతను ఏమేం చేస్తాడు? ఎక్కువ శ్మశానానికి సేవలు చేస్తుంటాడు. ఊళ్ళల్లో పశువులు దంచిపోతే వాటికి సంబంధించిన బోన్స్ తీసుకెళ్ళిపోయేటప్పుడు వచ్చే వాసన అవన్నీ భరిస్తూ మోసుకెళ్తాడు. కాబట్టి ఆ చండాలమైన పని అంటాం. అతనికి ఆ కులం ఆపాదించిన అతన్ని షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ కేటగరైజేషన్లో బీసీ బి గ్రూప్లో సీరియల్ నెంబర్ 8గా ఇచ్చి వాళ్ళు కేవలం 1300 మంది మాత్రమే ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అందులో కలిపితే డబల్ అవుతారు, 0.003%. తర్వాత వాళ్ళకు కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్లో వాళ్ళకు 92 నంబర్ ఇచ్చారు. అంటే వాళ్ళను గుళ్ళోకి రానియరు, చర్చికి పోతేనేమో అట్లా పోనీయరు. కూలికి చచ్చిపోయే కులం అది. ఆ పదం అనేది ఒక మనిషికి ఆపాదించి ఆయన ఏమంటారంటే, అవును దేవుడు నీకు ఇచ్చిండు అనేది అంటారు. దేవుడు ఎప్పుడు ఇయ్యడండి ఈ అబద్ధాల. ఆయన అలా అదృష్టం ఏంటంటే వాళ్ళు మనుషులు వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఒకవేళ అప్లికేషన్ అంటూ వస్తే మాత్రము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ సోదరులందరూ కూడా వాళ్ళకు సీరియల్ నెంబర్ 5 రాసి ఎస్సీ సబ్ కేటగిరీ కింద వాళ్ళకు ఇవ్వాలి. ధర్మశాస్త్రాలు, మనుస్మృతులు, బౌద్ధం, జైనం అన్నిట్లల్లో కూడా ఎక్కడ పోయినా వాళ్ళను ఆ పదం ఆ వృత్తి చేసే వాళ్ళను అత్యంత దిగువ స్థాయి కిందికి చూడటం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళ గురించి తప్పకుండా తెలుసుకొని మనం ఒకరిని అరే వాడేవాడు చండాలం అనే పదం వాడుకుంటూ దాని వెనక ఇంకా జోడింపుగా ఇంకొక చెడ్డ పదం వాడే ప్రయత్నం చేస్తారు. అందుకని మనుషులం కదా మనము. భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండదండి. చైనాకు పోతే ఎంత గౌరవం ఇస్తారు. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు చైనాలో. ఇతను ఆ పని చేస్తే ఎంత గౌరవం ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు మనుషులు కాబట్టి. మనకుండే రాక్షస సంస్కృతి మంచిది కాదు. ఎవరన్నా ఆ పని చేస్తున్నట్టు కనబడితే మనం ఆపే ప్రయత్నం చేద్దాం. సరే, ఆపడం అనే తర్వాత కానీ మా రెవెన్యూ సోదరులకు తప్పకుండా కుల ధృవీకరణ ఇవ్వాలి. తర్వాత గ్రూప్ 2లోనే సీరియల్ నెంబర్ 6లో ఉన్నటువంటి దందాసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతమంది అంటే 5,547 మంది జనం ఉన్నారు. 0.02% ఉన్నారు. తర్వాత 78 CBI ఇచ్చారు వాళ్ళకు. వీళ్ళది ఏంటంటే దండ అంటే ఇది ఒక కర్ర, తర్వాత ఖడ్గం అంటుంది. దాన్ని కర్ర అంటే ఖడ్గం ఎలాంటిది ఏదో సంస్కృత పదం ఏదో ఉంది. ఇది ఏమున్నా మళ్ళీ వాళ్ళే ఆధారం మనకు. సర్ ఖారే గారు చేసిన, లేకపోతే సిరాజుల్లా సన్ రాసిన, లేటెస్ట్గా వచ్చిన దాని తర్వాత వేరే వాళ్ళు శూద్రవర్ణం ఎలా పుట్టిందని రాసినటువంటి RS శర్మ ఎవరైనా సరే, కానీ వర్ణన అయితే జరిగింది. వాళ్ళు ఎంత దూరము ఉంటున్నారో కూడా వాళ్ళు రాయడం జరిగింది. కాబట్టి ఈ వృత్తి చేసే వాళ్ళు ఎక్కువ వీళ్ళను ఒడిస్సా వాళ్ళ కిందనే చూస్తున్నారు. ఒడిస్సాలో ఉత్తరాంధ్రప్రదేశ్ అంటే మన విజయనగరము, విశాఖ, శ్రీకాకుళం ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు అటువంటి ఇది దందాసి ఈ రకంగా. తర్వాత వీరి గోత్రాలు సంత్రాసి, కండలాలి, జులాసి, దైసి, వీళ్ళ అంటే పేరు చివర్ల ఇవి తగిలించుకుంటారట. అంత బాహ్యంగానే కలుసుకుంటారు. ఎక్సోగమస్ మ్యారేజెస్ ఉంటాయి వీళ్ళకు. బాహ్య వివాహాలు కలిసి అట్లా ఏందో ఒక పెద్ద సంప్రదాయబద్ధం కాకుండా బయటనే కలిసి ఒక వయసులో ఉన్న అబ్బాయి అమ్మాయి కలిస్తే వాళ్ళకి పెళ్లి చేసేయడం. తర్వాత వితంతు వివాహాలు కూడా ఉంటాయి. ఒకవేళ భర్త చనిపోతే రెండో వివాహం చేసుకునే ఆస్కారంగా ఉంటుంది వీళ్ళకు. కాబట్టి వీళ్ళకు ఒకవేళ ఇలాంటిది వస్తే, ఈవెన్ నా వీడియో శ్రీకాకుళం, విశాఖపట్నం మిత్రులు చూసినా, తెలంగాణలో సెటిల్ అయిన ఈ కులపోడు చూసినా తప్పకుండా కుల ధృవీకరణ ఇవ్వాలని చెప్పి మా డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్న మిత్రులారా. తర్వాత
ఇంకొకటి గ్రూప్ 2లోనే దోమ్, డోమ్, దొంబారా, పైడి, పాన్ వీళ్ళంతా కలిపి ఒక 11,550 మంది ఉన్నారట. అంటే అనేక రాష్ట్రాలలో మనం వాళ్ళని అడగము, వాళ్ళు చెప్పరు. ఈ చెప్తే ఏందో అనుకుంటామో మనకు అర్థం కాదు, ఆయనకు అర్థం కాదు. ఈ డోమ్ ఏంది, ఈ దొంబారా ఏంది, పైడి ఏంది, అంటే ఒక విచిత్రమైన నేమ్స్గా కనపడతాయి మనకి. పర్టికులర్ మన తెలంగాణలోకి అయితే ఏం అర్థం కాదు. అదృష్టం ఏంటంటే హైదరాబాద్లో చుట్టుపక్కల నుంచి వచ్చి మైగ్రెంట్స్లో ఉంటే మీరు ఏంటి అని అంటే నిర్మోహమాటం చెప్పాలంటే దోండ్ అంటే ఏంది అంటే, ఒకవేళ ఉన్నా కూడా మీరు తెలుగు మాట్లాడే వాళ్ళైతే మా వృత్తి వ్యవసాయం అని చెప్పండి, మా వృత్తి వ్యాపారం అని చెప్పండి. మేము ఏదో ఆ పని చేస్తామంటే మీకు వచ్చేవాడు ఎంక్వైరీ చేయడు. కుల ధృవీకరణ తీసుకునేటప్పుడు మాత్రమే అవసరం వస్తే అది తీసుకోండి అంతే. అన్నీ మీ పేరు వెనకాల బ్రహ్మాండంగా పేర్లు పెట్టుకోండి. ఈ డోమ్ ఏంది, ఈ దొంబారా ఏంది, పైడి ఏంది, పాన్ ఏంది, రావు అని పెట్టుకోండి, రెడ్డి అని పెట్టుకోండి, శర్మ అని పెట్టుకోండి, వర్మ అని పెట్టుకోండి, రాజు అని పెట్టుకోండి. మా విశారదన్ మహారాజు చెప్తున్నాడు కదా, మహారాజులు కూడా ఇంకా తక్కువనే, అంతకంటే కూడా ఉన్నతం పెద్దది ఇంకేమైనా ఉంటే అది పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంతకాలం అని అవమానాలు. వీళ్ళు కూడా డప్పు వాయిస్తారట, తర్వాత వెదురు బొంగులకు సంబంధించిన పనులు కూడా చేస్తారట, తర్వాత సేవా వృత్తులు. అంటే ఒక్కొక్క ఏరియాలో 11,000 మంది అంటే చాలా మందే కదా. ఇప్పుడు మనకంటే పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుండొచ్చు. మరి వాళ్ళు ఏం చెప్పుకోవాలని అర్థం కాక ఏదో ఒక పని చేస్తూ జీవిస్తున్నారు. ఈ 4 నంబర్స్ ఎవరు వచ్చినా కూడా మీరు తప్పకుండా సీరియల్ నెంబర్ 7 గ్రూప్ 2లో ఇచ్చి వాళ్ళను ఆదుకోమని చెప్పి మాత్రము చెప్పగలుగుతాం. అంతకంటే ఎక్కువ వాళ్ళను. ఇది దొంబారా అనేది సంప్రదాయ ఇదట. తాడు పైన కొన్ని జాతరలల్లా, తర్వాత అంగట్లల్లా, తర్వాత చిన్న గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు కూడా ఈ డొంబారా అనే కురం తాడు మీద నడుస్తారు. జానపదంగా మాటలల్లా వీటిలో ఊళ్ళల్లో మేము చిన్నగా ఉన్నప్పుడు బాగా జరిగేది. అక్కడెక్కడ ఊరు చెరువు ఉండేది. ఆ చెరువు ఒక ఓపెన్ మైదాన ప్రాంతం ఉంటే ఈ తాళ్ల మీద నడవడం, ముడ్డప్పలు కొట్టడము, డాన్స్ చేయడము, ఆ చిన్న పిల్లలు అమ్మాయిలతోనే చాలా ఘోరమైన పనులు చేయించేవాళ్ళు. వాళ్ళని ఏదో అనుకుంటుంటే మనం అసహించుకునే పద్ధతులు కూడా ఉంటుంటివి. కానీ వాళ్ళది ఆ వృత్తి. దాంతో 4 పైసలు వస్తే తిని బతికేవాళ్ళు. వాళ్ళని డొంబారా అంటారు. పైడి, పాను ఒరిస్సా తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉంటారట. అగ్రికల్చర్ లేబర్ కిందనే ఉంటారు. వీళ్ళంతా అటవీ ఉత్పత్తులు తెంపుకొని వచ్చి చేయడమే కాకుండా కొంత నేత పని వారికి సహాయకారిగా కూడా వీళ్ళ వృత్తి ఉంటుందట. అది కాబట్టి ఈ 4 సబ్ టైటిల్స్ ఎవరు వచ్చినా కూడా సీరియల్ నెంబర్ 7 గ్రూప్ 2 ఏసీ కుల ధృవీకరణ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేద్దాం. ఇక ఎల్లమ్మల వారు గ్రూప్ 2 సీరియల్ నెంబర్ 8. వాళ్ళు టోటల్గా 1520 మందే ఉన్నారట. సిబిఐలో 98 వాళ్ళ జీవన స్థాయి. తర్వాత వీళ్ళందరూ కూడా ఈ రేణుకా ఎల్లమ్మ అంటే మన రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని ఆరాధించే సంప్రదాయ వృత్తి ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర. తర్వాత ఇక్కడ అంతటా కూడా అంటే మనము గుళ్ళల్లో ఒకటే రకమైన వృత్తిని డుమ్ 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 అనుకుంటూ తిరుగుకుంటూ ఆ పాపనెత్తుకొని ఏదో పాట పాడుకుంటూ ఓ చెర్లాకొలు తీసుకొని జిప్ మనీ కొట్టుకోవడం. అంటే ఈ ఎల్లమ్మలోలు ఇవన్నీ రకరకాలుగా ఉన్నది. కాకపోతే ఒకరినొకరు ట్రీట్మెంట్ చేసుకుంటూ ఇమిటేట్ చేసుకుంటూ బతుకుతారు. అంటే అనుకరిస్తూ ఫలానోడు ఫలానా పని చేస్తే ఇంత రక్తం కోసుకుంటే ఎదుటి వ్యక్తి కనికరించి నా బాధను చూసి సానుభూతితో 5 రూపాయలు వేస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు చేసుకుంటారు ఆ పని. మనము కళ్ళతో చూసి పైసా దానం చేసి కళ్ళు మూసుకొని నేను పాపం గడిగేసుకున్నాను కాకుండా, దురదృష్టం ఏంటంటే వాళ్ళకి ఏ పని ఇవ్వరు. సమస్య అవుతుంది. వాళ్ళకి ఏ పని రాదు. భిక్షాటనే తప్ప ఏమీ రాదు. వాళ్ళకి చదువుకోవాలని ఉంటే స్కూల్కి ఏమని పోవాలి. ఇప్పుడు చాలా మందికి ఆధార్ కార్డు లేదు ఇప్పటివరకు. అంటే ఒక సోషల్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి. వాళ్ళకి సాయం చేద్దామంటే కేంద్రం మొత్తము మంచి ఎన్జిఓలను చెడు ఎన్జిఓ అందరిని కలిపి తీసి పారేసింది. ఎన్జిఓ ఎంత దుర్మార్గం ఉండేది. వాళ్ళతో చాలా పనులు ఉంటాయి ఎన్జిఓస్తో. ఫండ్స్ మిస్యూజ్ అయిన మాట వాస్తవమే. అట్లా అని చెప్పి ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లు తగలబెట్టుకున్నంత పని చేసినాం. ఇలాంటి వాళ్ళకి చాలా సహాయం చేసారు ఎన్జిఓ. కాబట్టి వీళ్ళు కనుక వస్తే తప్పకుండా అంటే ఎస్సీ జాబితాలో ఉన్నారు. వెనుకటి నిజాం పీరియడ్ నుంచి కూడా కంటిన్యూస్గా ఉన్నారు. 1931 సెన్సస్ బుక్లో వీళ్ళ గురించి కొంత రాసిరట. నాకు దొరకలే బుక్ అది. కాబట్టి వీళ్ళకు ఈ కుల ధృవీకరణ ఇవ్వాల్సిందిగా మా రెవెన్యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరున్నా సరే ఎక్కువ తక్కువ డీప్గా పోకుండా ఇవ్వాల్సిందిగా రెవెన్యూ సోదరి మండలం కోరుతున్నాను. తర్వాత గొడారి GODARI గొడారి. తర్వాత గ్రూప్ 2 సీరియల్ నెంబర్ 9. తర్వాత పాపులేషన్ 1271, 0.0004%. మరి ఎందుకున్నదు కంపోజిట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ 81 అంటే కొంత ఉన్నట్టు వాళ్ళ లెక్క. పర్వాలేదు, ఏదో ఉపాధి దొరుకుతుంది అన్నట్టుగా మరి చెప్పాలని ఏంటో మరి నాకు అర్థం కాలేదు. మీరు తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తర్వాత కర్ణాటకలో ఉన్నారు. ఇవి ఎంతటా కూడా ఎస్సీ లిస్ట్లో ఉన్నారట. తర్వాత మన సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణ రాష్ట్రం చేసినప్పుడు వీళ్ళని 2008 అన్నారు. మొన్నటి సీప్ ఆంధ్రప్రదేశ్లో ఒక 800 మంది. సీప్కి వచ్చేసేటప్పటికి ఇక వాళ్ళు ఒక 1200 మంది సరే ఉండొచ్చు.
దొరికిండొచ్చు, మరి ఎట్లా దొరికిరో తెలియదు. మొత్తానికైతే 1271 మంది ఉన్నారట. వీళ్ళు తెలుగు మాట్లాడతారు. దళిత్ దాంట్లో లిస్ట్లో సబ్ కేటగరైజేషన్లో సీరియల్ నెంబర్ 9 ఇచ్చారు. గ్రామ దేవతలు ఒక సాంప్రదాయ ప్రకారంగా అలంకరించడం అనేది వీళ్ళ పనిట. ఉండేనేమో కొన్నేళ్ల క్రితము, 10 ఏళ్ల క్రితము, 50, 100 ఏళ్ల క్రితము ఉండేనేమో. ఆ గొడారి అనేది ఆ వృత్తి కొన్ని ఏరియాలు చేసిరు కాబట్టి వాళ్ళకి ఆ కులం ఇచ్చారేమో. మరి అది అట్లా అనుకోవాలి మనం, అంతే. ఇలా ఇంటి పేర్లు కూడా ఉన్నాయి. కటారి, సర్వసిద్ధి, కింతలి, తర్వాత ఇవన్నీ భావనగరి, యోగాపురం, కార, వీరికి ఇంటి పేర్లు. అంటే ఇప్పుడు నరసింహ ఉందనుకో, కటారి నరసింహ. ఆ మహిళలు కూడా వాళ్ళ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటుంది. తక్కువ సందర్భాలలో ఆ కులంలో ఉన్న మహిళల గురించి చెప్పడం జరుగుతూ ఉంది. మరొకసారి కూడా మనము క్షమాపణ చెప్పినా కూడా తప్పలేదు. కాబట్టి వీళ్ళకి వస్తే ఇది సర్టిఫికేట్ ఇవ్వవలసిందిగా రెవెన్యూ సోదరులను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.